హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు. ఇవాళ ఒక అద్భుతమైన రెసిపీ మీకు చూపించబోతున్నాను. అదేంటంటే సోయా చంక్స్ విత్ ఆలుగడ్డ. అసలు ఈ కుర్మా ఉంటుందండి, మటన్ చికెన్ ఎందుకురా బాబు అవసరం లేదనుకుంటారు. ఈ కర్రీలోకి కావాల్సిన పదార్థాలు: నూనె, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు. సో నీళ్ళు ఇట్లా ఉడుకుతుంటే కనుక మన సోయా చంక్స్ ఎక్కడ ఒక 50 grams ఆఫ్ సోయా చంక్స్ వేస్తున్నాను. చాలు, 4 మనుషులకి ఈజీగా వచ్చేస్తుందండి. సోయా చంక్స్ వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాలు ఉడకనివ్వండి. మన ఇండస్ వ్యాలీ డ్రై ప్లైలో ఉడికిపోయింది. కట్టను కుక్కర్ పెట్టేస్తాం. సో దీన్ని ఏం చేస్తారంటే వాచి గట్టిగా పిండి తీసుకొద్దాం. సో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 tablespoons స్పూన్స్ చాలు. ప్రెషర్ కుక్కర్ కాబట్టి 1.5 కూడా చాలు. ఎక్కువ వేస్తే మీరు నన్ను ఊరుకోరు. సో నేను ఫస్ట్ జస్ట్ కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పావు టీస్పూన్ అంతే. ఉల్లిపాయలు 2 రకాలు, ఒకటి పెద్ద ఉల్లిపాయ, ఒకటి చిన్న ఉల్లిపాయ. చిన్న ఉల్లిపాయని షలాట్స్ అందరూ. సో జస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ చాలు. ఇదిగోండి షలాట్స్ ఒక గుప్పెడు. కొంచెం వేగనివ్వండి. పచ్చిమిరపకాయలు ఒక 2 వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 teaspoon వేసాను నిండుగా. 1 teaspoon అని చెప్పారు, స్పూన్తో 2 సార్లు వేశారు. కొన్ని నమ్మయాలు డోడ్, సీరియస్లీ చెప్పాను కదా. ఇంకోండి మంచిగా పిండబడి చక్కగా మన సోయా చంక్స్ రెడీగా ఉన్నాయి. ముద్దు గుమ్మల్లాగా అంత ముద్దుగా ఉన్నాయి మెత్తగా. ఒక 1/2 teaspoon మన సైలాస్ కిచెన్ టర్మరిక్ పౌడర్ వేసాను. ఉప్పు వేస్తున్నాను, పింక్ సాల్ట్. ఇది చూడండి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది కదా ఇక్కడ. ఇగోండి ఏదో సామెత అంటారు కదా, అమ్మైనా అలగక మానదు అని. స్టీల్ అన్నాక ఇగోండి ఇట్లా అడుగు ఇట్లా లైట్గా పట్టక మానదు. దాన్ని చూసి మీరు కంగారు పడకండి కొంచెం కూడా. అమ్మకి అలకకి ఎంత అవినాభావ సంబంధం ఉందో, స్టీల్కి అది కొంచెమైనా అడుగు పట్టడానికి అంత అవినాభావ సంబంధం ఉంది. చిన్న టెక్నిక్ అండి. ఒక 1 teaspoon వాటర్ వేస్తే ఇది మొత్తం ఇట్లా ఊడొచ్చేస్తుంది. లేదు వాటర్ తడి ఉన్నా ఏం వచ్చినా కానీ వచ్చేస్తుంది. టమాటాలు వేస్తున్నాను. టమాటాల్లో తడి ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి ఇట్లా వేయగానే అది ఊడొస్తూనే ఉంటుంది. కెన్ యూ సీ? ఎదుగోండి ఏది ఇప్పుడు స్టీల్ అంతే. సో ఇప్పుడు నేను ఓన్లీ 2 ఆలుగడ్డ తీసుకున్నాను. ఆలుగడ్డ ఈ సైజ్ కట్ చేసుకుంటే మనకి ముక్క పంట కింద తగిలినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి కలిపేస్తున్నాం. ఇవన్నీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. నేను సోయా చంక్స్ కూడా వేసేస్తున్నాను, మనం తీసి పెట్టుకున్న సోయా చంక్స్. ఇది తినడానికి మన ఇంటికి 2 గెస్ట్లు కూడా వచ్చారు పొద్దున్న. నాన్ వెజ్ పెడితే ఏమొస్తుందండి, వాళ్ళు అనుకున్నది మనం ఇలా స్పెషల్ వెరైటీ పెట్టామనుకోండి ఎంత బాగుంటుంది. సో నెక్స్ట్ ఇవన్నీ వేసేద్దాం. ఇంకా టైం ఈజ్ రన్నింగ్. మనం ఏం మాట్లాడకపోయినా టైం పోతూనే ఉంటుంది. ఇదిగోండి మన సైలాస్ కిచెన్ డైలీ 365 కారం. ఇది అంటే ప్రీమియంలో కొంచెం కాస్ట్లీ అంటున్నారని చెప్పి కొంచెం తక్కువ చేసి మనందరి కోసం ఇది నేను కూడా ఇదే వాడతా. ప్రీమియం అప్పుడప్పుడు ప్రీమియం ఏమంటారు, నాన్ వెజ్ పికిల్స్ స్పెషల్ అట్లా ప్రీమియం వాడుకుందాం. ఇది డైలీ 365 ఎవ్రీడే వాడచ్చు. అది ఒక 2 teaspoons వేసాను. 1 teaspoon గరం మసాలా ఒక్కటి చాలు, ఎక్కువ వేయకండి. అది నిండుగా లేదమ్మా, అందుకే 2 సార్లు వేసిన, 3 సార్లు కూడా వేస్తాను. కొద్దిగానండి వాటర్ వేసినామా లేదా, ఒక 1/2 cup అంతే. ఎందుకంటే మరీ లూజ్గా బాగోదు, దగ్గరగానే బాగుంటుంది. టమాటాలో వాటర్ ఉంది, ఆనియన్లో వాటర్ని మనం పీల్ చేసాం, ఎవాపరేట్ చేసేసినాం. అందుకని ఇది ఆనియన్ వాటర్ అంతే. ఒక 75 ml వాటర్ తీసుకున్నాం. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. ఒక్క విజిల్, నాట్ మచ్. మీడియం ఫ్లేమ్లో 1 విజిల్. మన విజిల్ వచ్చేసిందండో. చూడండి నీళ్ళు తక్కువ పోయటం వల్ల ఎంత గ్రేవీగా వచ్చిందో. అయిపోయింది కర్రీ. ఒక్కసారి ఉప్పు చూడండి. లాస్ట్కి మన ఫ్లేవర్ కోసం కొద్దిగా అల్లం తరుగు, వెరీ లిటిల్. అండ్ మన బాక్స్లో మన కొత్తిమీర. చలో అయిపోయింది. మళ్ళీ స్టవ్ అంటే చేయక్కర్లేదు, నీళ్ళు దగ్గరికి చేయక్కర్లేదు. స్టార్టింగే జాగ్రత్తగా ఉంటే ఇలా అద్భుతమైన కర్రీ రెడీ అవుతుంది మనకి.